మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. అంటే ఇప్పుడు ఫోర్సెస్ వెళ్ళిపోతే ఆధిపత్యం వాళ్ళది యూఎస్‌ది ఏదైతే ఉందో మిడిల్ ఈస్ట్ మీద అది పోతుంది. అది భయం కంప్లీట్‌గా వాళ్ళకి. పోతుంది. అండ్ ఇరాన్ విల్ బికమ్ ఎ డిఫాక్టో లీడర్ ఆఫ్ ద మిడిల్ ఈస్ట్. అంటే మేము చూడండి మా ఆర్మీ ఎంత పవర్ఫుల్. లేదన్నారు మనం చూపించాం, మేము మిసైల్స్ ఫైర్ చేసాం. మీ దగ్గర మిసైల్స్ ఉందా? అమెరికా పారిపోయింది. మీ దగ్గర అమెరికా నుంచి కొని ఉంటారు. మేము తయారు చేసాం మిసైల్స్. అమెరికానే పంపించేసాం, పారిపోయింది అది. అదే డ్రోన్ ఉందా? డ్రోన్ లేదు. డ్రోన్ మేము తెప్పించుకున్నాం, మేము కట్టాం, మా డ్రోన్ మేము తయారు చేస్తున్నాం. మీ దగ్గర ఏముంది? ఏం లేదు. సో ఇరాన్ ఈస్ బికమింగ్ అ సూపర్ పవర్ ఇన్ దట్ ఏరియా. సూపర్ పవర్ అంటే ఇట్ ఈస్ మేజర్ సూపర్ పవర్. మేజర్ పవర్ అని చెప్పొచ్చు, సూపర్ పవర్ కాకుండా. కానీ సో గల్ఫ్లో డామినేషన్ అప్పుడు ఇరాన్ నడుస్తుంది. మేము చెప్పిందే వింటారు. మాకు డబ్బులు కావాలంటే డబ్బులు ఇచ్చేసారు చూడండి, సౌదీ అరేబియా కానీ, యూఏఈ కానీ, ఖతర్ కానీ. మీరందరూ కేర్ఫుల్గా ఉండండి. రేపు మీరు మళ్ళీ యూఎస్ వాళ్ళకి మళ్ళీ బేస్ ఎక్స్పాండ్ చేయడానికి ల్యాండ్ ఇచ్చారనుకోండి, భూమి ఇచ్చారో, మిమ్మల్ని మేము కొడతాం. ఆ భయం ఉంది వీళ్ళందరికీ. అంటే ఎంఓఏ అయిపోతే సూపర్ పవర్ అవుతుంది ఇరాన్. డెఫినెట్గా. ఎందుకంటే ఆలోచించండి, నిన్న దాకా అంటే ఫిబ్రవరి 28 తారీఖు ఏ మోడ్తో వచ్చారు అమెరికా, అదంతా మర్చిపోయారు. వీళ్ళకి మేలు చేయడానికే వచ్చినట్టున్నారు ఇదంతా. అదే. సో నెక్స్ట్ స్టేట్ ఆఫ్ హార్మూజ్ టు ఓపెన్ ఇన్ 30 days. అంటే ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే మేము అక్కడ ఓపెన్ చేస్తాం. ఈ గొడవ నడుస్తుంది. ఆయిల్ అండ్ పెట్రోకెమికల్ శాంక్షన్స్ టు బి లిఫ్టెడ్ ఆన్ ఇరాన్. ఇది పెద్ద ప్రాబ్లం అండి. ఇరాన్ది ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయలేరు, పెట్రోకెమికల్స్ ఎక్స్పోర్ట్ చేయలేరు. చాలా సంవత్సరాలు తీసి నడుతుంది బ్లాకేడ్, శాంక్షన్స్. మన మీద కూడా పెట్టారు. మనం ఇరాన్ నుంచి కొన్నాం కొన్ని సంవత్సరాలు చెప్పారు కదా, దాని తర్వాత బంద్ చేస్తాం. చైనా కానీ పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఎవరు పట్టించుకోరు. వాళ్ళు 90% ఇరానియన్ ఆయిల్ చైనా తీసుకెళ్ళిపోయారు. కానీ చైనాకి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే పేమెంట్ మెకానిజం. వీళ్ళని స్విఫ్ట్ బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి తీసేశారు. ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఎవరిని? ఇరాన్ని. రష్యాని కూడా తీసేశారు, యుక్రెయిన్. సో వాళ్ళు డబ్బులు ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి, ఎందుకంటే ఇదంతా పెద్ద అమౌంట్స్ కదా. ఒక రోజుకి 140 మిలియన్, 150 మిలియన్, 200 మిలియన్, సార్ $400 మిలియన్ వస్తుంటాయి డబ్బులు. అది ఎక్కడన్నా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్తో వస్తారు. మీరు ప్లేన్లో తీసుకురాలేరు కదా, అది లేకుంటే ట్రక్లో తీసుకురాలేరు కదా. సో ఆ డబ్బులు రావాలి మీకు. ఆ డబ్బులు రావాలంటే మీకు యూ షుడ్ బి ఇన్ ద ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇప్పుడు ఏం జరిగిందంటే, మనం కూడా ఇరాన్ దగ్గర నుంచి మనం ఫస్ట్ ఆయిల్ కొన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు, రూపీస్లో పేమెంట్ ఇచ్చేయమన్నారు. ఇప్పుడు కోట్లు ఉంటుంది, 200 కోట్లు, 300 కోట్లు ఎట్లా ఇస్తారు క్యాష్గా? అప్పుడు మనం అడిగాం, ఇంకేమైనా రూట్ ఉందా అంటే, మాకు బియ్యం లేదు, బియ్యం ఇవ్వంటాను. బియ్యం ఇచ్చాం వాళ్ళకి. అంటే బార్టర్ సిస్టమ్, పాత సిస్టమ్ లాగా. ఇది పవన్ గారు ఇరాన్తో జరిగిన ప్రాబ్లం. ఇరాన్ ఇదే ప్రాబ్లంలో ఉన్నారు ఇప్పుడు కూడా. వాళ్ళకి ఇప్పుడు డబ్బులు వస్తే కూడా ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళు డబ్బులు? చైనా ఏం చేశారంటే క్రిప్టో కరెన్సీలో పే చేయడం మొదలుపెట్టారు. అది కాకుండా యువాన్లో పే చేయడం మొదలుపెట్టారు. సో చైనా 90% ఇరానియన్ ఆయిల్ చైనా తీసుకెళ్తుండే టిల్ స్టేట్ ఆఫ్ హార్మూజ్ బంద్ అయ్యేదాకా. అప్పుడు చైనా కూడా ఇంపాక్ట్ అయింది, చైనా మీద కూడా. ఇప్పుడు జరిగిన దాంట్లో బేసిక్లీ ఇరాన్ ఆయిల్ అమ్ముకుంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి. నేను చెప్పాను చూడండి స్టార్టింగ్లో, వాళ్ళు మార్కెట్లో ఆయిల్ అమ్మితే పవన్ గారు, ఇట్స్ గుడ్ న్యూస్. వరల్డ్ వైడ్ రేట్ తగ్గుతుంది. వరల్డ్ వైడ్, మనకొక్కరికే కాదు, త్రూఅవుట్ ద వరల్డ్ రేట్ తగ్గిపోతుంది. అది మంచి ఒక ఏం చెప్తారు, ఒక నిర్ణయం. అది చేయాల్సిందే. ఇవ్వనండి, ఎవరికైనా అమ్ముకోండి. ఇప్పుడు రష్యాని మీరు ఆపారు, తర్వాత ఈ యుద్ధం మొదలైన రష్యాకి మీరు శాంక్షన్స్ లిఫ్ట్ చేశారు, మీరు అమ్మేసుకోండి అని చెప్పి. ఇప్పుడు రిటర్న్ తీసుకొస్తున్నారు శాంక్షన్స్, ఎందుకంటే ఇది ఇరాన్ ఇప్పుడు వచ్చేస్తారు కదా మార్కెట్లో అని చెప్పి. రష్యాకి ప్రాబ్లం లేదు, వాళ్ళు ఎవడు కానీ చైనాకే అమ్ముకుంటారు వాళ్ళు మేజర్గా. మనకు కూడా అమ్ముతారు అప్పుడప్పుడు. ఈ పరిస్థితిలో ఉన్నారు. సో ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తారంటే, ఇప్పుడున్న దాంట్లో స్టేట్ ఆఫ్ హార్మూజ్ వాళ్ళు ఓపెన్ చేస్తారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ నేను చెప్పినట్లు అది ఏ పద్ధతిలో చేస్తారో, ఎందుకంటే నిన్న కూడా రాత్రి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళకి, ఏదో ఒక జనరల్లో ఎవరు ఇచ్చారు, మేము ఒమాన్తో మాట్లాడుతున్నాం, ప్రొసీజర్, ఆ షిప్స్ వెళ్ళడానికి ఉన్న ప్రొసీజర్ ఏంటి. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, ఆ షిప్ చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి, అంటే యూటర్న్ లాగా ఉంటుంది, అది చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. దాంట్లో వాళ్ళు ఎట్లా కావాలంటే తీసుకెళ్ళిపోతే రేపు సూయజ్ కెనాల్లో జరిగినట్టు యాక్సిడెంట్ జరిగితే మొత్తం రూట్ బ్లాక్ అయిపోతుంది. మళ్ళీ మేము వాళ్ళకి గైడెన్స్ ఇస్తాం. గైడెన్స్ అంటే డబ్బులు కావాలి మాకు, బేసిక్లీ అది ప్రాబ్లం వీళ్ళది. వీళ్ళు అడిగారు 300 బిలియన్. నేను చెప్పాను దాని గురించి మీకు, కన్స్ట్రక్షన్ కోసం, రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇరాన్. ఓకే, అది ఈవెన్ ట్రంప్ కూడా సపోర్ట్ చేశారు ఇనిషియల్. మీకు గుర్తుంటుంది, మనం మంచి డీల్ చేసుకుంటే ఇరాన్ ఒక యూరోప్ అయిపోతుందని చెప్పారు. అంటే మొదట్లో కూడా ఈ డిమాండ్లో వాళ్ళు, ఇరాన్ వాళ్ళు పెట్టిన డిమాండ్లో ఇది కూడా ఉంది మొదట్లో కూడా ఉంది, అదే అంటున్నాను నేను. సో దాని తర్వాత ఇప్పుడు ఇదంతా జరిగేది, ఈ మొత్తం చర్చలు జరగాలంటే 60 రోజులు టైం ఇచ్చారు. మీకు గుర్తుంటుంది పవన్ గారు, జేసీపీ అగ్రిమెంట్ చేసినప్పుడు 2 సంవత్సరాలు పట్టింది. 2 years ఫర్ ద అగ్రిమెంట్ టు బి డ్రాన్ అప్. ఇది మీరు ఒక 60 రోజుల్లో ఫినిష్ చేస్తారా?
దాంట్లో మేజర్ ఒకటే ఉండే న్యూక్లియర్. అంటే మీరు న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ మెటీరియల్ ఎట్లా వాడతారు, దాన్ని ఎట్లా దాన్ని తగ్గిస్తారు, ప్యూరిటీ తగ్గిస్తారు, దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తారు, ఎవరు ఇన్స్పెక్ట్ చేస్తారు, చాలా టెక్నికల్ లెవెల్లో వెళ్ళిండు వాళ్ళు. 2 సంవత్సరాలు నెగోసియేషన్. దాని తర్వాత సంతకం పెట్టారు 2015లో ఒబామా అడ్మినిస్ట్రేషన్. ఇది మీరు 6 నెలలు అవుతుంది అనుకున్నా, 60 రోజులు అవుతుంది అనుకున్నారు, కాదు, పొడిగిస్తారు. మీరు నేను మర్చిపోతాం, ఎందుకంటే ఆయిల్ వస్తుంది, స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ ఉంది. ప్రాబ్లం ఎవరికి ఉంది? ఇజ్రాయెల్కి ఉంది. వాళ్ళు టెన్షన్లో ఉంటారు. వీడు మళ్ళీ మిసైల్ ప్రొడక్షన్ మొదలు పెడతాడు, రేపు ఏమైనా అయితే మళ్ళీ ఇజ్రాయెల్ మీద ఫైరింగ్ పడతాడు. ఎందుకంటే మీరు మిసైల్ గురించి మాట్లాడలేదు ఈ అగ్రిమెంట్లో. ఎక్కడ లేదు. మిసైల్ ప్రొడక్షన్ తగ్గించాలి, మిసైల్ ప్రొడక్షన్ ఆపాలని చెప్పి యుద్ధంలో స్టార్టింగ్లో చెప్పారు యుఎస్. ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు. ఇరాన్ అన్నారు వి విల్ నాట్ స్పీక్, తర్వాత చూద్దాం. ఇప్పుడేంటి ఇంత జల్దీ ఏంటి? మీకు కావాల్సిన హార్మోజ్ కదా ఓపెన్ చేసేద్దాం, చలో నెక్స్ట్ యురేనియం. ఆ యురేనియం చూసుకుందాం. అప్పుడు ఇంగ్లీష్లో అంటారు కిక్ క్యాన్ డౌన్ ద రోడ్, అంటే తర్వాత పోస్ట్పోన్ చేసుకున్నారు డిసిషన్ని. నరసింహరావు గారు చేస్తుండేది, డోంట్ టేక్ ఎ డిసిషన్ దట్ ఇన్ ద హోప్ దట్ ప్రాబ్లమ్ విల్ గో అవే. అంటే ఏ నిర్ణయం తీసుకోకపోతే ఒకరోజు ఆ ప్రాబ్లమే వెళ్ళిపోతుంది అక్కడికి. ఇదే స్ట్రాటజీ ఇరాన్ యూజ్ చేస్తున్నారు. తర్వాత చూద్దాం, మాట్లాడదాం. అంటే సురేష్ గారు, ఇప్పుడు ఈ పరిణామాల్లో మనకి 4 ప్రధానమైన పాయింట్లు వస్తున్నాయి. ఒకటేమో ట్రంప్ చెప్తుంది ఇరాన్ డీల్ కంప్లీట్ అనేది ట్రంప్ చెబుతున్నాడు. ఇక్కడ ఇరాన్ దగ్గర నుంచి మనకి కొంత న్యూస్ వస్తుంది ఏంటంటే ఇరాన్ కూడా అమెరికా ఎంఓయూకి ఒప్పుకుంది. మూడో పాయింట్ ఏంటంటే ఇరాన్లో చాలామంది అక్కడ విదేశాంగ మంత్రిని వ్యతిరేకిస్తున్నారు. నువ్వు ఎట్లా ఎంఓయూ చేసుకుంటావు, ఈ కండిషన్స్ ఎట్లా ఒప్పుకుంటావు అనేది ఇరాన్ దగ్గర నుంచి ఒక వ్యతిరేకత ఆ విదేశాంగ మంత్రి వైఖరి మీద వస్తుంది. 4వ పాయింట్ ఏంటంటే మనకి ఇజ్రాయెల్ నెతన్యాహు విషయంలో నెతన్యాహు కూడా మాతోటి మాట్లాడకుండా ఈ డీల్ ఎట్లా మీరు ముందరకు వెళ్తారు, దీన్ని ఎంతవరకు ఏది నమ్మాలి? ఈ ఎంఓయూ నిజంగా ఇరాన్ ఒప్పుకుందా, లేకపోతే ఈ డీల్ కంప్లీట్ అయిపోయిందని ట్రంప్ ఎట్లా చెబుతున్నాడు? వీటి గురించి చెప్పండి. అన్ని దేశాల్లో సేమ్ ప్రాబ్లం ఉంది. ప్రతి దేశంలో ఉన్న లీడరు వాళ్ళ ప్రజలకి డీల్ అమ్ముకోవాలి. అంటే అమ్మాలంటే కన్విన్స్ చేయాలి, ఇది మీ మంచిదనానికి చేస్తున్నాం మేము. సో ఇరాన్ అది కూడా ట్రై చేస్తున్నారు. కానీ ఇరాన్లో ఒక హార్డ్ కోర్ ఒక గ్రూప్ ఉంది, జస్ట్ లైక్ ఇజ్రాయెల్లో రైట్ వింగ్ అంటే చాలా హార్డ్ కోర్ వాళ్ళు. వాళ్ళకి ప్యాలెస్టీన్ ఏంటి, హెజ్బుల్లా ఏంటి, ఎవడు ఉండకూడదు, న్యూక్లియర్ బాంబ్ వేసి ఫినిష్ చేసి అంటారు వాళ్ళు. అట్లాంటి ఆ భాషలో మాట్లాడతారు వాళ్ళు. ఇదే పాలసీ ఇరాన్లో కూడా ఉంది. ఒక గ్రూప్ ఉన్నారు, రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళు, అంత రిలీజియస్ గ్రూప్స్ ఉన్నారు. వాళ్ళకి అమెరికా అంటే అసలు పడదు. వాళ్ళు కాదని ఇరాన్ చేసే పరిస్థితి ఉంటుందా? ఒప్పుకునే అక్కడే వాళ్ళ నడిమిట్లో కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉంది, చీలికలా వచ్చేస్తుంది. ఎందుకంటే ముస్తఫా కమీని అంత కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఆయన ఉన్నాడో లేదో అది కూడా తెలియదు మనకి, ఏ స్టేట్లో ఉన్నాడో తెలియదు. వాళ్ళ నాన్నగారు ఫ్యూనరల్ ఇప్పుడు జూలైలో పెట్టారు. ఆలోచించి 2 రోజుల నుంచి ఫ్రీజర్లో పడింది ఆయన బాడీ. ఆ పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు భయం అంటే మళ్ళీ ఫ్యూనరల్ పెట్టారు అనుకోండి, అక్కడ ఇజ్రాయెల్ వచ్చి బాంబు వేసేస్తారు, మళ్ళీ ఉన్న వాళ్ళందరూ పోతారు, పెద్దవాళ్ళందరూ ఉంటారు కదా దాంట్లో, మళ్ళీ అందులో 200 మంది పోతారు లీడర్లు అందరూ. అదొక భయం ఉంది వాళ్ళకి, దానికోసం ఫ్యూనరల్ చేయట్లేదు వాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితిలో మీరు అడిగిన ప్రశ్నకి ఎస్, ఇరాన్లో ప్రాబ్లం ఉంది, ఇజ్రాయెల్ అదే ప్రాబ్లం ఉంది. నేను చెప్పాను చూడండి, రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అందరు కలిసి నెటన్యాహు మీద ఎక్కుతున్నారు. ఏం చేశారు మీరు, ఎందుకు వెళ్ళారు యుద్ధం, మీరు ఏం అచీవ్ చేశారు, ఏం సాధించారు చెప్పండి అని చెప్పి నెటన్యాహు మీద చాలా పెద్ద ప్రెషర్ పెడుతున్నారు. నెటన్యాహు ఇప్పటికీ తట్టుకుంటున్నారు ప్రెషర్, కానీ ఎక్కువ రోజు చేయలేరు ఆయన. ఏదో ఒక రోజు స్నాప్ అయ్యి మళ్ళీ వెళ్ళి బాంబు కొట్టేస్తాడు. అది జరగబోతుంది, డెఫినెట్గా 100% జరుగుతుంది అది. ఎందుకంటే వెయిట్ చేస్తున్నారు, కావాలంటే డబ్బులు ఇచ్చి అటువైపు నుంచి కొంచెం బాంబింగ్ వేపిస్తాడు. ఓకే, ఆ బాంబింగ్ వేపిస్తే హెజ్బుల్లాతో 2 మిసైల్లో ఒక 10 మిసైల్ కొట్టమంటాడు, కొట్టగానే మళ్ళీ వీళ్ళు కొడతారు, మళ్ళీ యుద్ధం మొదలవుతుంది అక్కడ. సో ఇది ఇజ్రాయెల్ ఏమంటారు, మా దగ్గర అడగకుండా, అఫ్కోర్స్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడాడు, కానీ మా కన్సర్న్స్ ఏంటి, మా ఎవరు చూసుకుంటారు మమ్మల్ని, మా ప్రజలది ఏం చూసుకుంటారు? నార్దర్న్ ఇజ్రాయెల్ ఎప్పుడు బాంబ్ చేస్తుంటారు హెజ్బుల్లా. మీరు అన్నారు హెజ్బుల్లా బాంబ్ చేయకూడదు అంటే వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? 2 రోజులు ఉంటారు, దాని తర్వాత వాళ్ళ పని అది. మీరు గాజాలు వెళ్ళి హమాస్ దగ్గర మీరు పోరాటం చేయకూడదు అంటే వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ వాళ్ళకి తెలిసింది అదొకటే, టెర్రరిజం ఈజ్ ఓన్లీ లాంగ్వేజ్ దే నో. ఇప్పుడు మీరు హిజ్బుల్ ముజాహిదీనో లేకుంటే మన దగ్గర జైషే మొహమ్మద్ వెళ్ళి వాళ్ళ లీడర్ల దగ్గర వెళ్ళి రేపటి నుంచి మీరు ఇదంతా చేయకండి, మీరు నార్మల్ లైఫ్లో వెళ్ళిపోండి అంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి తెలియదు. వాళ్ళ లైఫ్లో మొత్తం నేర్చుకుంది ఇది ఒకటే, జిహాద్ చేయాలి. అప్పుడు ఏం చేసుకుంటారు? ఏం చేయాలి? లైఫ్ స్టైల్ అది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో వాళ్ళని కన్విన్స్ చేయాల్సి వస్తుంది అక్కడ. అది చాలా డిఫికల్ట్ ప్రాసెస్. ఏదో ఒక రోజు పిచ్చోళ్ళు ఉన్నారు అక్కడ,
ఈయనే లేపేస్తారు, రేపు కనిపించడు, పొజిషన్ కనిపించట్లేదు, ప్రెసిడెంట్ ఎక్కడ పోయిందో తెలియదు. అవును. ఈయన కూడా రేపు పోతే అంతే సంగతి, ఎవరు లేరు నెగోషియేట్ చేయడానికి. దానికోసం ఇజ్రాయెల్ వీళ్ళని అటాక్ చేయట్లేదు, ఎందుకంటే వీళ్ళిద్దరే ఉన్నారు ఇప్పుడు మిగిలిన ఉన్నారు. ఒక హూ స్పీకర్ ఆఫ్ ద పార్లమెంట్ గలిబాఫ్ అండ్ అరాచి, వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళని కూడా కొట్టేస్తే వాళ్ళు ఎవరితో మాట్లాడతాం రేపు? ఎవరు లేరు. సో ఈ పరిస్థితిలో ఉన్నారన్నమాట పవన్ గారు. దీంతో పాటు మీరు అడిగిన మూడో కాంపోనెంట్ ఇప్పుడు యుఎస్లో కూడా ఇదే ఇష్యూ ఉంది. యుఎస్లో ఉన్న అక్కడ ఉన్న రిపబ్లికన్ పార్టీ వాళ్ళు చాలామంది అడుగుతున్నారు, మీరు ఎందుకు యుద్ధానికి వెళ్ళారు? ట్రంప్ వాళ్ళ ఓన్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు, మీరు ఎందుకు యుద్ధానికి వెళ్ళారు? మీరు కొన్ని అబ్జెక్టివ్స్ చెప్పారు కదా స్టార్టింగ్లో, అది ఏమైనా సాధించారా? ఏం సాధించలేదు. మళ్ళీ మీరు యుద్ధానికి ఎందుకు వెళ్ళారు? ఇంత నష్టం జరిగింది, ఇంత డబ్బులు పోయినాయి, ఇంతమంది చనిపోయారు, ఏమొచ్చింది మీకు? ట్రంప్కి ఏంటంటే అది సేమ్ థింగ్. ఎట్లానే ప్రైసులు తగ్గిపోతే, పెట్రోల్ రేట్లు తగ్గిపోతే, గ్యాస్ రేట్లు తగ్గిపోతే నేను బయటపడతాను దీని నుంచి. తర్వాత ఏమొస్తుంది తర్వాత చూసుకుందాం. అతని నిర్ణయాల వల్ల పెరిగింది పొలిటిక్స్ యురేనియం అంతా తర్వాత. ఇప్పుడున్న ప్రాబ్లం ఇది. ప్రజలు పెట్రోల్ బంక్ వెళ్తున్నారు, ఆ రేటు చూసి ట్రంప్ని తిడుతున్నారు, మేము రారా నువ్వు ఓటు కోసం వస్తాగా చూసుకుంటాను నేను అని చెప్పేసి. సో భయపడుతున్నారు. ఎట్లా దీన్ని తగ్గించచ్చు? దట్ ఈస్ వై సెయింగ్ వార్ హ్యాస్ టు ఎండ్. నెతన్యాహుని ఇంత కన్విన్స్ చేస్తున్నాడు, బాంబే ఎక్కువ, నేను ఆల్రెడీ సైన్ చేయబోతున్నాను, నువ్వు మళ్ళీ బాంబే వేస్తున్నావు ఏంటి ఇట్లా అని చెప్పేసి. ఇది టెన్షన్ ఉంది వాళ్ళకి. అంటే ఇప్పుడు బీరూట్ మీద ఇజ్రాయెల్ దాడి జరిగిందా కూడా ఇరాన్ రెస్పాండ్ అవ్వలేదు, కారణం ఏంటంటారు? అది అమెరికా ఆపారు. అది ఒక క్విట్ ప్రోకో అయిపోతుంది. మళ్ళీ ఇరాన్ కొట్టారా ఇజ్రాయెల్ని, మళ్ళీ ఇజ్రాయెల్ ఇరాన్ని కొడతారు, మళ్ళీ ఇరాన్ ఇజ్రాయెల్ని కొడతారు. ఇది నడుస్తూనే ఉంటుంది, ఈ ఒప్పందం ఉండదు, ఏముండదు. అంటే ఇప్పుడు ఇరాన్ యుఎస్ మధ్య ఒప్పందం జరిగితే ఇజ్రాయెల్ ఒంటరి అయిపోయే అవకాశం ఉందా? ఎప్పుడు కాదండి, ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న పవర్ఫుల్ పొలిటికల్ పవర్ యుఎస్లో, వాళ్ళ దగ్గర, ఇజ్రాయెల్లో కాదు, అమెరికాలో ఉన్న చాలామంది కాంగ్రెస్ మెన్ అండ్ సెనేటర్స్ అండ్ పొలిటీషియన్స్కి అంతా ఇజ్రాయలీ లాబీ చాలా మటుకు వాళ్ళు డొనేషన్ చేస్తారు. జూయిష్ లాబీ చాలా పవర్ఫుల్ తిప్పుతారు వాళ్ళు డబ్బులు, వాళ్ళ మెయిన్ డొనేషన్ పార్టీ ఒఫీషియల్ డొనేషన్ వాళ్ళది, ఫండింగ్ ఇస్తారు వాళ్ళు, ఆ ఫండింగ్ ఆపేస్తారు, వీళ్ళు కంప్లీట్ అవుట్ అయిపోతారు. సో వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, రిపబ్లికన్ వాళ్ళు, ఈ ఒప్పందం వచ్చిందనుకోండి ఆ రోజు నుంచి ప్రెజర్ మొదలవుతుంది ట్రంప్ మీద. ఇదేంటి, ఏం ఒప్పందం చేశారు, ఇదేం వస్తుంది మాకు, ఇక్కడ ఇజ్రాయెల్ సంగతి ఏంటి, మీరు మీ సంగతి చూసుకుంటారు, ఇజ్రాయెల్ సంగతి చూడకూడదా, వీళ్ళు వాళ్ళు ఇడిసేస్తారు అట్లనే కుక్కలకి అని అంటారు. ఇదే ప్రాబ్లం జరగబోతుంది పవన్ గారు. అండ్ దట్ ఈస్ వేర్ ద ఇష్యూ ఇస్. ఇజ్రాయెల్ని మీరు నెగ్లెక్ట్ చేయలేరు. ఇజ్రాయెల్ ఇప్పుడు కాదు, మీరు రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ బెన్ గ్యూరియన్ నుంచి నెతన్యాహు దాకా మీరు చూడండి, వాళ్ళ ప్రతి ప్రధానమంత్రి, గోల్డా మీర్ ఉండండి, ఓకే, మోషే దయాన్ ఉండండి, దాని తర్వాత ఇత్సాక్ రబీన్, షిమోన్ పెరెస్, ఓకే, వీళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళ బేసిక్లీ వాళ్ళ దేశాన్ని వాళ్ళు చూసుకుంటారు. దేశం వాళ్ళకి ఇంపార్టెంట్, మిగతా ఏం కాదు. ఇది ప్రాబ్లం అన్నమాట. సో ఈ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేయడానికి ప్రెసిడెంట్ ట్రంప్ ఇజ్రాయెల్ని నెగ్లెక్ట్ చేయలేడు. ఇజ్రాయెల్ని నెగ్లెక్ట్ చేస్తే పొలిటికలీ ఆయనకి యుఎస్లో చాలా పెద్ద ప్రాబ్లం రాబోతుంది పొలిటికలీ.